ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. గుడ్ మార్నింగ్, ఉదయకాల దీవెనలు, ఆశీర్వాదములు, శుభాలు. ఓకే, 2020 నవంబర్ 28 కొరకు దేవుడిచ్చిన వాక్యాన్ని మనం వినబోతున్నాం. శ్రద్ధగా ఆలకించి ఆశీర్వదించబడాలని కోరుతూ మరి ఈరోజు ప్రభు మనకు ఇచ్చిన వాక్యం సామెతలు 28వ అధ్యాయం 10వ వచనం. సామెతలు 28:10. యథార్థవంతులను దుర్మార్గమందు చొప్పించువాడు తాను త్రవ్విన గోతిలో తానే పడును. యథార్థవంతులు మేనైన దాన్ని స్వతంత్రించుకొందరు. యథార్థవంతులను దుర్మార్గుడు ఏమీ చేయలేడండి. నువ్వు యథార్థవంతునివైతే నీ జీవితంలో నీ మీద దాడి జరుగుతుంది, కానీ నీలో ఉండే యథార్థత నీకు విజయాన్ని ఇస్తుంది. మన జీవితం అంతా కూడా మనము మన యథార్థతను కాపాడుకుంటూ పోవాలి. యథార్థంగా ఉండాలి. బీ ఫెయిత్ఫుల్, నమ్మకంగా ఉండాలి. మనకు తెలిసినంత వరకు మనము న్యాయంగా, నీతి నిజాయితీగా బ్రతకడానికి ప్రయత్నం చేయాలి. ఇదే యథార్థత. అంటే మనలో ఏమాత్రము డబల్ మైండెడ్గా ఉండకూడదు. అంటే లోపల ఒకటి బయట ఒకటి ఇలా మాట్లాడడం, ప్రవర్తించడం, ఇది మనకు తగదు. మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే మీరు ఆ పరిస్థితుల నుంచి బయటికి రావడానికి మీకు ఉపయోగపడే ఒకే ఒక క్వాలిటీ యథార్థత, అప్రైట్నెస్. ఈ యథార్థవంతుణ్ణి పడగొట్టాలని దుర్మార్గులు గుంతలు తవ్వుతారు, అనేక ప్లాన్లు చేస్తారు, వాదిస్తారు, నిందిస్తారు, ఇంకొకటి చేస్తారు. అయితే ఇక్కడ గమనించండి, వారు తవ్విన గోతిలో వారే పడిపోతారు. ఈరోజు నువ్వు యథార్థవంతునివైతే, నువ్వు అనేక కష్టాల్లో ఉన్నట్లయితే, ఎవరైతే నీకు ఇబ్బంది పెడుతున్నారో, ఎవరైతే నీకు నష్టపరుస్తున్నారో, ఎవరైతే నిన్ను హింసిస్తున్నారో, వాళ్ళు తాము తవ్విన గోతిలో తామే పడిపోదురుగాక. అయితే గమనించండి, ఇక్కడ మనం దేవునికి యథార్థంగా ఉండాలి. ఈ ప్రపంచంలో దేవుని యొక్క కనుదృష్టి ప్రతి ఒక్కరిని గమనిస్తూ ఉందండి. మనల్ని పరలోకం గమనిస్తూ ఉంది, పరిశుద్ధులు గమనిస్తున్నారు, దేవదూతలు గమనిస్తున్నారు. మనం ఒంటరిగా లేం. మీరు ఒంటరిగా ఇంట్లో ఉన్నారని మీరు అనుకుంటున్నారేమో. నేను ఒంటరిగా ఉన్నానని మీరు అనుకోవచ్చు, కానీ నేను ఎవరు ఒంటరిగా లేం. వీఆర్ అబ్జర్వింగ్ బై హెవెన్ హిమ్సెల్ఫ్. వీఆర్ అబ్జర్వింగ్ బై గాడ్ హిమ్సెల్ఫ్. వీఆర్ అబ్జర్వింగ్ బై ఏంజల్స్ ఆఫ్ గాడ్ అండ్ ప్రాఫిట్స్ ఆఫ్ గాడ్ అండ్ హోలీ పర్సన్స్ ఆఫ్ గాడ్. సో ఇక్కడ దేవుడు మనల్ని అబ్జర్వ్ చేస్తున్నాడు. మీరు ఎక్కడైనా ప్రపంచంలో ఉండండి, మీరు ఒంటరిగా, ఒకవేళ మీరు రూమ్లో ఒంటరిగా ఉన్నారేమో, బట్ మీరు ఒంటరిగా లేరు. మిమ్మల్ని పరలోకము గమనిస్తూ ఉంది. దేవదూతలు మిమ్మల్ని గమనిస్తున్నారు, పరిశుద్ధులు మిమ్మల్ని గమనిస్తున్నారు. మీలో నాలో యథార్థత ఎంతో మన జీవితం అంత బాగుంటుంది. అందుకే చివరిగా యథార్థవంతులు మేలైన దాన్ని స్వతంత్రించుకుంటారు. అవునండి, యథార్థవంతులు మేలైన దాన్ని స్వతంత్రించుకుంటారు. బట్ ద అప్రైట్ షల్ హ్యావ్ గుడ్ థింగ్స్ ఇన్ పొజిషన్. మీరు మేలైనది, ఉత్తమమైన జీవితాన్ని స్వతంత్రించుకోవాలంటే మీలో యథార్థత, నాలో యథార్థత, నేను ఎంత యథార్థతను కలిగి ఉంటానో నా జీవితంలో అంత ఉత్తమమైనవి నేను కలిగి ఉంటాను. అంత గొప్ప పొజిషన్స్ని దేవుడు మనకిస్తాడండి. కాబట్టి ప్రియమైన సహోదరుడా, సహోదరి, నువ్వు ఎలాంటి కష్టంలో, ఎలాంటి బాధలో, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే నువ్వు యథార్థంగా ఉండడానికి ప్రయత్నం చేయి. నిన్ను ఎంతమంది మోసం చేసినా సరే లాస్ట్కు వాళ్ళే దాంట్లో పడిపోతారు. కాబట్టి ఈరోజు ఈ చిన్న మాటను దేవుడు మన హృదయములలో ఆశీర్వదించి దీవించి భద్రపరచునుగాక. చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, మరొకసారి ప్రభా, మా అందరి కొరకు మీ పాద సన్నిధికి వచ్చాం. మాకున్న పరిస్థితులు, మా కష్టము, మా అవసరాలు మీకు తెలుసు ప్రభా. ఆర్థిక ఇబ్బందులు,
అనారోగ్యము, కుటుంబ సమస్యలు, ఉద్యోగము, వివాహము, ఇవన్నీ మీకు తెలుసు. వీటన్నిటిలో ప్రభువా మేము మీ దృష్టికి యథార్థంగా ఉండటకు సాయం చేయండి. మాలో ఉండే కపటము, డాంబికము, గర్వము, మూర్ఖత్వాన్ని తీసేయమని కోరుతున్నాం. యథార్థంగా మేము ఉండటకు సాయం చేయండి. యథార్థము గల హృదయం మాకు దయచేయమని, ఆ విధంగా మేము మా జీవితంలో మేలైన దాటిని స్వతంత్రించుకోవడానికి సాయం చేయమని మా ప్రభువైన క్రీస్తు యేసు పేరిట కృతజ్ఞతాపూర్వకముగా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే ఇన్ జీసస్ మైటీ నేమ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.